స్మితా సబర్వాల్ తెలంగాణలో ఓ ఫైర్ బ్రాండ్ ఐఏఎస్ ఆఫీసర్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా సీఎంఓ సెక్రటరీగా సేవలందించారు. తాజాగా స్మితా చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. ఆమె ఉన్నట్టుండి ఆ ట్వీట్ ఎందుకు చేశారు? ఆమె ఎమోషనల్ ట్వీట్ చేయడం వెనుక కారణం ఏంటి? ఆమె గుడ్ బై అంటూ ట్వీట్ చేయడం వెనుక రీజన్ ఏంటి? ఇంతకీ స్మితా సబర్వాల్ ఎందుకు ఆ ట్వీట్ చేయాల్సి వచ్చింది? సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రతి విషయాన్ని ఆమె తన అభిమానులు ఫాలోవర్లతో పంచుకుంటారు. ఆమె ఏ పని చేసినా సంచలనమే. ఇప్పుడు స్మితా సబర్వాల్ చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. ఉన్నపలంగా స్మితా సబర్వాల్ గుడ్ బై ఎందుకు చెప్పారు? ఆమె అంత ఎమోషనల్ గా ఆ పోస్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వీడ్కోలు పలకాల్సిన సమయం స్మితాకు ఎందుకు వచ్చింది? ఇంతకీ ఆమె ఎవరికి వీడ్కోలు చెబుతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. అయితే ఆమె ట్వీట్ వెనుక పెద్ద కథే ఉందని తెలుస్తోంది. ఇటీవల స్మితా సబర్వాల్ కు టూరిజం శాఖ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించారు. అంతకు ముందు కేసీఆర్ సీఎంఓగా స్మితా సేవలందించారు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొద్ది రోజులు స్మితాకు పోస్టింగ్ ఇవ్వలేదు. కొద్ది రోజుల విరామం తర్వాత ఆమెకు ఫైనాన్స్ సెక్రటరీగా గ్రూప్ 1 స్థాయి పోస్టింగ్ ను కేటాయించారు. కానీ ఇటీవల ఆమెకు కొత్త బాధ్యతలు అప్పగించడంతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం టూరిజం శాఖ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న స్మితా సబర్వాల్ తాజాగా మహారాష్ట్రలో ఎన్నికల విధులు నిర్వహించేందుకు బాధ్యతలు అప్పగించారు. దాంతో నెల రోజుల పాటు అక్కడ విధులు నిర్వహించారు. బుల్దానా, మల్కాపూర్లో ఎలక్షన్ జనరల్ అబ్జర్వ్ గా విధులు నిర్వహించారు. ఈ నెల 23న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలొచ్చాయి. దాంతో నవంబర్ 24న తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు స్మితా సబర్వాల్. అయితే నెల రోజుల పాటు మహారాష్ట్రలో విధులు నిర్వహించడంతో అక్కడి ప్రజల ప్రేమను తలుచుకుంటూ స్మితా సబర్వాల్ ఎమోషనల్ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మహారాష్ట్రలో విధులు నిర్వహించిన సమయంలో ప్రజల ప్రేమాభిమానాలు మర్చిపోలేనివి. మీ ప్రేమను వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉందని ఆ ట్వీట్ లో స్మితా రాసుకొచ్చారు. అయితే స్మితా సబర్వాల్ ఎక్కడికి వెళ్తే అక్కడి ప్రజలతో వెంటనే కలిసిపోతారనే టాక్ ఉంది. అంతేకాదు తాను విధులు నిర్వహించే ప్రాంతాల్లో ఎక్కువగా సందర్శించడం కూడా ఆమెకు ఓ మంచి హాబీ అట. అందుకే ఆమె ఎక్కువగా ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను చుట్టి వస్తుంటారు. అలాగే ఇక్కడ తాను దిగిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. స్మితా సబర్వాల్ నెట్టింట ఏ పోస్టు పెట్టినా విపరీతమైన ఆదరణ ఉంటుంది. మొత్తంగా స్మితా సబర్వాల్ స్పెషల్ డ్యూటీ ముగియడంతో రాష్ట్రానికి తిరిగి చేరుకున్నారు. ఇక నెల రోజుల క్రితం టూరిజం శాఖ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన స్మితా మేడం రానున్న రోజుల్లో తెలంగాణలో పర్యాటక శాఖకు మంచి గుర్తింపు తీసుకురావాలని యోచిస్తున్నారట. ఇప్పటికే రాష్ట్రానికి ప్రతిరోజు లక్షల మంది పర్యాటకులు, విదేశీ యాత్రికులు వస్తుంటారు. అయితే ఈ సంఖ్యను రెట్టింపు చేయాలనే ఆలోచనలో స్మితా సబర్వాల్ ఉన్నారట. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా స్మితా మేడం ఏ పని చేసినా సంచలనంగా మారుతుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని సంచలనాలతో ముందుకు నడుస్తారో.